టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకుడు ఎవరు? ఈ ప్రశ్న లేవనెత్తగానే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు మన మదిలో అలా మెదులుతారు. పవన్, మహేష్ ఇద్దరు సూపర్ స్టార్లే. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన రేంజ్ ఉన్న స్టార్లు వాళ్ళు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ కి అర్థాలు చెప్పిన హీరోలు. ప్రస్తుతానికైతే భీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. అందుకే వీళ్ల పారితోషికం కూడా చుక్కల్లోనే ఉంది. బ్రహ్మోత్సవం సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 18 కోట్ల పారితోషికం అందుకున్నారని టాలీవుడ్ టాక్. ఇప్పుడు పవన్ పారితోషికంలో మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. రోజుకి ₹1,00,00,000 అందుకొని కని విని ఎరుగని చరిత్ర సృష్టించాడు. పవన్ నటించిన చిత్రం గోపాల గోపాల సినిమా. ఈ సినిమా కోసం పవన్ కేవలం 15 రోజుల కాల్ షీట్లు కేటాయించాడంట. అందుకోసం ₹15 కోట్ల పారితోషికం అందుకున్నాడంట. అంటే రోజుకి ₹1,00,00,000 పారితోషికం అన్నమాట. దక్షిణాదినే ఈ రేంజ్లో అందుకున్న హీరో లేడు. మహేష్ 18 కోట్లు అందుకున్నా కనీసం ఈ సినిమాకు 2 నెలల పాటు కష్టపడాల్సిందే. ఒక్కోసారి 3 నెలలు కూడా పట్టొచ్చు. అంటే పారితోషికం విషయంలో మహేష్ కంటే అందనంత రేంజ్లో ఉన్నాడనమాట పవన్. గోపాల గోపాలకు 15 రోజుల కాల్ షీట్లు ఇచ్చిన పవన్ అదనంగా మరో 3 రోజులు వాడుకోమన్నాడంట. అయితే గోపాల గోపాల టీం మాత్రం 15 కాల్ షీట్లతోనే సర్దుబాటు చేసుకోవటం విశేషం.